హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే మీకు వాట్సాప్‌లో మీ ఫ్రెండ్స్ లేదా మీకు తెలియని వాళ్ళు ఏదైనా మెసేజ్ పంపించి, ఆ మెసేజ్ మనకు తెలియని లాంగ్వేజెస్‌లో ఉంటే, ఆ మెసేజెస్‌ని మన లాంగ్వేజ్‌లే మనం ఈజీగానే చూసుకోవచ్చు. జస్ట్ దానిపైన క్లిక్ చేస్తే మన లాంగ్వేజ్‌లో ఆ మెసేజెస్‌ని చూసుకోవచ్చు. అది తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ అని ఏ లాంగ్వేజ్ అయినా సరే మన లాంగ్వేజ్‌లో మనం చూసుకోవచ్చు. వాట్సాప్ మాత్రం కాదు, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, నార్మల్ మెసేజెస్ అని ఏదైనా సరే మన లాంగ్వేజ్‌లో మనం చూసుకోవచ్చు. అది ఎలా చేసేది, ఏం చేయాలి అని తెలుసుకోవడానికి ముందు ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోకు ఒక లైక్ వేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్‌లో వేసుకోండి. అప్పుడే మనం వేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈ ట్రిక్‌లో ఏమైనా డౌట్ వర్క్ అవుతుందా లేదా వేరేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ ట్రిక్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇది వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది. మనం చెప్పే ట్రిక్‌కి ఒక యాప్ ఇన్‌స్టాల్ చేయాలి. ఆ యాప్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోకి కింద డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాల్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోండి. సరే, ఇప్పుడు మనం చెప్పినట్టు మీకు వచ్చే మెసేజెస్‌ని ఎలా మన లాంగ్వేజ్‌లో చూసేదని నా మొబైల్ నుంచి మీకు లైవ్‌గా స్టెప్ బై స్టెప్‌గా చెప్తాను, చూడండి. క్లియర్‌గా చూసుకోండి. ఫస్ట్ మనం చెప్పిన యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇన్‌స్టాల్ చేసిన తర్వాత కింద గెట్ స్టార్టెడ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజెస్‌ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి కింద నెక్స్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫ్రంట్ పేజ్ ఇలాగే ఉంటుంది. దాంట్లో కింద హోమ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే సమ్ పర్మిషన్స్ అడుగుతుంది. ఆ పర్మిషన్‌ని అలో చేసుకోండి. అలో చేసిన తర్వాత ఫోర్త్ ఆప్షన్ కింద చాట్ ట్రాన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే పైన ఇంగ్లీష్, రైట్ సైడ్‌లో స్పానిష్ అని ఉంటుంది. దీంట్లో రైట్ సైడ్‌లో ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఏ లాంగ్వేజ్ కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నేను తెలుగుని సెలెక్ట్ చేసుకుంటా. సెలెక్ట్ చేసిన తర్వాత సెలెక్ట్ లాంగ్వేజ్ అనే దాన్ని క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన వెంటనే హోమ్ పేజ్‌లో ట్యాప్ టు యాక్టివ్ అని ఒక బటన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి కింద ఒక బాక్స్ వస్తుంది. దాన్ని టిక్ చేసి అలో యాక్సెస్ అని ఉంటుంది, ఒక బ్లూ బటన్. దాన్ని క్లిక్ చేస్తే చాలు. తర్వాత సమ్ పర్మిషన్స్ ఉంటుంది, అవన్నీ అలో చేసుకోండి. అలో చేసిన తర్వాత కింద స్టార్ట్ స్క్రీన్ ట్రాన్స్లేట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే చాలు. లెఫ్ట్ సైడ్లో మీకు ఒక ఐకాన్ వచ్చేస్తుంది. తర్వాత మీకు ఏ లాంగ్వేజెస్ అయినా, ఏ మెసేజెస్ అయినా దాన్ని మన లాంగ్వేజ్లో చూసుకోవచ్చు. ఇప్పుడు దాన్ని లైవ్గా చేస్తాను, చూడండి. సో ఇప్పుడు వాట్సాప్లో నాకు వచ్చిన ఇంగ్లీష్ మెసేజ్ని మన లాంగ్వేజ్ చూడాలంటే లెఫ్ట్ సైడ్ లో ఉండే ఆ ఐకాన్ ని జస్ట్ క్లిక్ చేసి ఆ మెసేజ్ పైన ఉంచితే చాలు. తర్వాత మన లాంగ్వేజ్ లో ఆ మెసేజ్ ట్రాన్స్లేట్ అవుతుంది. ఆ మెసేజ్ ఏమని మనం ఈజీగానే తెలుసుకోవచ్చు. ఇలా ఏది మెసేజ్ అయినా సరే, ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో, ఫేస్బుక్లో అని ఏదైనా సరే దానిపైన జస్ట్ ఫ్యూ సెకండ్స్ ఉంచితే చాలు. తర్వాత ఆ మెసేజ్ మన లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ అయిపోతుంది. ఆ మెసేజ్ ఏదని ఈజీగానే మనం తెలుసుకోవచ్చు. హిందీ, కన్నడ, తమిళ్, మలయాళం, ఇంగ్లీష్ అని ఏ లాంగ్వేజెస్ అయినా సరే మన లాంగ్వేజ్లో ఈజీగానే చూసుకోవచ్చు. సో ఇలాంటి చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, చెక్ చేయండి. మీకు నచ్చితే ఆ వీడియోకు ఒక లైక్ వేసుకోండి. అలాగే ఈ ట్రిక్ మీకు నచ్చితే ఈ వీడియోకు ఒక లైక్ వేసుకోండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.